Now, look at the second part of the lesson, Nelson Mandela, A Long Walk to Freedom. A few moments later, we all lifted our eyes in awe as spectacular array of South African jets, helicopters, and troop carriers roared in perfect formation over the Union buildings. It was not only a display of pinpoint precision and military force, but a demonstration of the military's loyalty to democracy, to a new government that had been freely and fairly elected. Only moments later, the highest generals of the South African Defence Force and police, their chest bedecked with ribbons and medals from days gone by, saluted me and pledged their loyalty. I was not unmindful of the fact that not so many years before they would not have saluted but arrested me. Finally, a chevron of Impala jets left a smoke trail of the black, red, green, blue and gold of the new South African flag. A few moments later, కొన్ని నిమిషాల తర్వాత ఏమైందంటే ఆ రోజు we all lifted our eyes. మనందరం కూడా అక్కడ గ్యాదర్ అయినటువంటి గెస్ట్లు అట్లానే నెల్సన్ మండేలా అందరూ కూడా వాళ్ళు కళ్ళు పైకెత్తి చూశారంట. ఏంటంటే యాజ్ స్పెక్టాక్యులర్ అరే సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ గా చూశాడంటే ఏంటంటే స్పెక్టాక్యులర్ అరే ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ జెట్స్. స్పెక్టాక్యులర్ అంటే చెప్పాడు ఇక్కడ ఇంప్రెసివ్ డిస్ప్లే, కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్. కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికన్ జెట్స్, హెలికాప్టర్స్, ట్రూప్ క్యారియర్స్ అంటే ఆర్మీ వాళ్ళ ట్రూప్స్ రోడ్ ఇన్ పర్ఫెక్ట్ ఫార్మేషన్ ఓవర్ ద యూనియన్ బిల్డింగ్స్ దగ్గర ఇనాగ్రేషన్ అవుతున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఫామ్ అయి ఉన్నారంట. రోడ్ అంటే ఇక్కడ గచ్చించారంటే వాళ్ళ యొక్క ఫోర్సెస్ ని డిస్ప్లే చేస్తున్నారు. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ డిస్ప్లే ఆఫ్ పిన్ పాయింట్ ప్రెసిషన్ అండ్ మిలిటరీ ఫోర్స్ ని పిన్ పాయింట్ గా ప్రెసిషన్ అంటే యాక్యురేట్ గా చూపించడం కాదు అక్కడ ముఖ్య ఉద్దేశం, బట్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద మిలిటరీస్ లాయాలిటీ టు డెమోక్రసీ. ఈ డెమోక్రటిక్ గా ఎన్నికైన గవర్నమెంట్ కి మిలిటరీ వాళ్ళు లాయాలిటీ చూపిస్తున్నారు అనే ఉద్దేశం మీద ఆ ఫోర్సెస్ అన్ని కూడా అక్కడ వచ్చాయి. టు ఏ న్యూ గవర్నమెంట్ దట్ హ్యాడ్ బీన్ ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ ఎలక్టెడ్. న్యూగా ఫామ్ అయింది కదా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్రికాలో, డెమోక్రటిక్ గా, ఫ్రీగా, ఫెయిర్లీగా, దానికి వీళ్ళు లాయాలిటీని చూపిస్తున్నారని చెప్పడం కోసం ఆ హెలికాప్టర్స్, ఆఫ్రికన్ జెట్స్, ట్రూప్ క్యారియర్స్ అందరూ కూడా వచ్చారు. ఓన్లీ మూమెంట్స్ బిఫోర్ ద హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్. కొన్ని క్షణాల క్రితం ఏమైందంటే సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి డిఫెన్స్ ఫోర్స్ చెందినటువంటి హైయెస్ట్ జనరల్స్, పెద్ద జనరల్స్ అంటే ఆర్మీలోని, నేవీలోని, ఎయిర్ ఫోర్స్ లోని హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చారంట. పోలీస్ లో కూడా హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళ చెస్ట్ ఏమైంది బెడెక్డ్ విత్ రిబ్బన్స్. ఆర్మీ వాళ్ళకి చూసినట్లయితే మేజర్స్ కానీ జనరల్స్ కానీ మనకి వాళ్ళ చెస్ట్ మీద రిబ్బన్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ అలంకరించి ఉంటాయి. అండ్ మెడల్స్ ఫ్రమ్ డేస్ గాన్ బై. వాళ్ళ చెస్ట్ మీద ఇంకేం బెడెక్డ్ అంట, ఇంకేం అలంకరించారంటే మెడల్స్ కూడా ఉన్నాయంట. సెల్యూటెడ్ మీ అలా అలంకరించినటువంటి మెడల్స్ తోని, రిబ్బన్స్ తోని హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వచ్చి ఈయనకి సెల్యూట్ చేశారు. అండ్ ప్లెడ్జ్డ్ దేర్ లాయల్టీ, వాళ్ళ యొక్క నమ్మకాన్ని కూడా చూపించారు ప్లెడ్జ్ చేసి. అంటే సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ కి లాయల్ గా ఉంటామని ప్లెడ్జ్ చేశారు. I was not mindful of the fact that not so many years before they would not have saluted but arrested me. నాకు ఇంకా గుర్తుంది, నాకు ఇక్కడ ఐ రిఫర్స్ టు నెల్సన్ మండేలా. ఏం గుర్తుందంట, చాలా సంవత్సరాల క్రితం కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే ఏమైందంటే వాళ్ళకు సెల్యూట్ చేయలేదు. ఎవరు ఈ హైయెస్ట్ జనరల్స్ కానీ పోలీసులు కానీ సెల్యూట్ చేయలేదు సరికదా, నన్ను అరెస్ట్ చేశారు అప్పుడు. Finally, a chevron of Impala jets left a smoke trail of the black, red, green, blue and gold of the new South African flag. చివరిగా ఏమైందంటే చెవరాన్ అంటే చెప్పాడు, వి షేప్ లో ఉన్నటువంటి, అంటే అదొక విన్యాసం. ఇంపాలా జెట్స్ అన్ని కూడా వి షేప్ లో ఎగురుతూ స్మోక్ అనేది రిలీజ్ చేస్తూ ఉందంట. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి విన్యాసాలు చేస్తూ ఉంటారు డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు. ఇక్కడ వీళ్ళు కూడా విన్యాసం చేశారంట. అవి ఎటువంటి స్మోక్ రిలీజ్ చేసాయి, బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ కలర్స్ లో ఉన్న స్మోక్ రిలీజ్ చేసాయి. అవి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తున్నాయంట.
The day was symbolized for me by the playing of our two national anthems and the vision of whites singing Nkosi Shikle E Africa and blacks singing Daishtem, the old anthem of the Republic. Although the day neither group knew the lyrics of the anthem they once despised, they would soon know the words by heart. The day was symbolized for me. ఆ రోజు ఇంకా నాకు సింబలైజ్డ్. ఆ రోజు ఇంకా దేనికి గుర్తంటే సింబలైజ్డ్. దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే దేనికి సింబల్ అంటే ద ప్లేయింగ్ ఆఫ్ అవర్ టూ నేషనల్ యాంథమ్. మాకున్న రెండు నేషనల్ యాంథమ్స్ ని కూడా ఆ రోజు ప్లే చేశారు అని చెప్తున్నాడు ఎవరు, నెల్సన్ మండేలా. అండ్ ద విజన్ ఆఫ్ వైట్స్ సింగింగ్ ఎన్కోషి సిక్లెల్ ఈ ఆఫ్రికా. వైట్ పీపుల్ ఏం చేశారంటే వైట్ పీపుల్ కి ఒక నేషనల్ యాంథమ్ ఉంది, దాన్ని సింగ్ చేశారు. అండ్ బ్లాక్స్ సింగింగ్ డైస్టెమ్, బ్లాక్ పీపుల్ కి ఒక నేషనల్ యాంథమ్ ఉంది డైస్టెమ్ అని, దాన్ని కూడా సింగ్ చేశారు. ద ఓల్డ్ యాంథమ్ ఆఫ్ ద రిపబ్లిక్, అది ఓల్డ్ యాంథమ్ అంట రిపబ్లిక్ కి. ఆల్దో ద డే నైదర్ గ్రూప్ న్యూ ద లిరిక్స్ ఆఫ్ ద యాంథమ్ దే వన్స్ డిస్పైజ్డ్. ఆ రోజు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆ నేషనల్ యాంథమ్ లో ఉన్నటువంటి లిరిక్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళకి అట్లనే దాని గురించి ఒక లో ఒపీనియన్, చాలా తక్కువ భావన అనేది ఉండి ఉండవచ్చు ఒక నేషనల్ యాంథమ్ మీద ఇంకొకరికి. ఆ లిరిక్స్ కూడా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. దే వుడ్ సూన్ నో ద వర్డ్స్ బై హార్ట్, కానీ త్వరలో ఆ వర్డ్స్ అన్ని కూడా బై హార్ట్ చేస్తారు, ఎందుకంటే రిపీటెడ్ గా ఈ నేషనల్ యాంథమ్ అనేది ప్లే అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఆన్ ద డే ఆఫ్ ద ఇనాగ్రేషన్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ హిస్టరీ. ఆ రోజు ఆ ఇనాగ్రేషన్ రోజు, ఆ ప్రమాణ స్వీకార మహోత్సవం రోజు ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ హిస్టరీ. ఓవర్వెల్మ్డ్ అంటే టూ మచ్ టు హ్యాండిల్, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. విత్ ఏ సెన్స్ ఆఫ్ హిస్టరీ, అది ఎటువంటిదంటే చరిత్రలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి రోజు అనమాట. డో నాట్ నో హౌ టు ఫీల్ ఇట్. ఓవర్వెల్మ్డ్ అంటే డో నాట్ నో హౌ టు ఫీల్ ఇట్, ఆ రోజు ఎలా ఫీల్ అవ్వాలో నాకు తెలియలేదు. ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ద 20th century, అదేంటంటే 20th centuryలో ఫస్ట్ డెకేడ్ అంటే 2000 ఇయర్ బిగినింగ్ లో అనమాట, అంటే 1900 1910 మధ్యలో. ఏ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ద బిట్టర్ బోర్ వార్ అండ్ బిఫోర్ మై ఓన్ బర్త్. అప్పుడు ఏమైందంట, ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ద 20th centuryలో భయంకరమైనటువంటి చేదు అనుభవం అంట వాళ్ళకి, ఎవరికి, ఆఫ్రికన్ పీపుల్ కి. ఆంగ్లో బోర్ వార్ అనేది జరిగింది బిఫోర్ మై ఓన్ బర్త్, అప్పటికి నేను పుట్టలేదు. ఇప్పుడు 20th century ఫస్ట్ డెకేడ్ లో. The white-skinned peoples of South Africa patched up their differences and erected a system of racial domination against the dark-skinned peoples of their own land. అప్పుడు స్టార్ట్ అయిందంట అసలు ఈ రేసిజం అనేది. ఆ ఆంగ్లో బోర్ వార్ అయినప్పుడు వైట్ స్కిన్డ్ పీపుల్ ఏం చేశారంటే సౌత్ ఆఫ్రికాలో ప్యాచ్డ్ అప్ దర్ డిఫరెన్సెస్, మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. ప్యాచ్డ్ అప్ అంటే రిపేర్, ఆ డిఫరెన్స్ అనేవి రిపేర్ చేశారంట, అంటే రిపేర్ కొత్తగా ఫామ్ చేశారంట. అండ్ ఎరెక్టెడ్ ఏ సిస్టమ్ ఆఫ్ రేసియల్ డామినేషన్, అప్పుడే ఈ రేసియల్ డామినేషన్ అనేది, ఒక జాతి అనేది ఇంకో జాతిని డామినేట్ చేయడం అనేది అప్పుడే స్టార్ట్ అయిందంట. ఎవరిని డామినేట్ చేశారు వీళ్ళు, డార్క్ స్కిన్డ్ పీపుల్స్ ని డామినేట్ చేశారు ఆఫ్ దర్ ఓన్ ల్యాండ్. యాక్చువల్ గా డార్క్ స్కిన్డ్ పీపుల్ దే. ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్ ఫార్మ్డ్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద హార్సెస్ట్ మోస్ట్ ఇన్హ్యూమన్ సొసైటీస్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్. ఆ స్ట్రక్చర్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేశారో ఫార్మ్డ్ ద బేసిస్, ఒక బేస్ ని క్రియేట్ చేసిందంటే దేనికి, హెరాసెస్ట్ అంటే ఎదుటి వాళ్ళని హెరాస్ చేయడము, అట్లానే ఇన్హ్యూమన్ మానవత్వం అనేది లేకపోవని సొసైటీలు వరల్డ్ లో ఫామ్ అయ్యేటట్టుగా చేసిందంట. అసలు ప్రపంచం ఎప్పుడు వీటిని ఇప్పటికీ అంతకుముందు ప్రపంచానికి తెలియదంట ఇన్హ్యూమన్ సొసైటీ, హార్సెస్ట్ సొసైటీ అంటే ఏంటో తెలియదట. కానీ అప్పుడు ఈ ఆంగ్లో బోర్ వార్ అయిన తర్వాత ఈ వైట్ స్కిన్ పీపుల్ ఇది స్టార్ట్ చేశారంటే రేసిజం అనేది. నౌ ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ ద సెంచరీ, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, లాస్ట్ డెకేడ్ లో ఉన్నాం, అంటే 1990 to 2000 ఆ మధ్యలో ఉన్న సంవత్సరాల్ని లాస్ట్ డెకేడ్ అంటారు. ఫస్ట్ డెకేడ్ లో స్టార్ట్ అయింది, లాస్ట్ డెకేడ్ దాకా ఉందంట ఈ అపార్థిడ్ రేసిజం అనేది. అండ్ మై ఓన్ 8th డెకేడ్ యాజ్ ఎ మ్యాన్, నా వరకు చూసుకున్నట్లయితే, నా వరకు అంటే నెల్సన్ మండేలా అన్నాడు ఏమని, నేను 8th డెకేడ్ లో ఉన్నానంటే నియర్లీ 8 years దగ్గరలో ఉన్నాడు. ద సిస్టమ్ హ్యాడ్ బీన్, ఇంకా సిస్టమ్ ఏమవుతుందంట, కంటిన్యూ అవుతూనే ఉందంట.
overturned forever and replaced by one that recognizes the rights and freedoms of all peoples regardless of the color of the skin. అంతవరకు ఉన్నటువంటి అపార్థిడ్ అనేది ఏమైంది, ఓవర్టర్న్డ్ అయింది. ఓవర్టర్న్ అయిన తర్వాత రీప్లేస్డ్ బై, దాన్ని రీప్లేస్ చేసింది. దేన్ని, అపార్థిడ్ రీప్లేస్ చేసింది. రీప్లేస్ చేసిందంట బై వన్ దట్ రికగ్నైజ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఆల్ పీపుల్, ప్రజలందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి అనే ఫ్రీడమ్ అనేది ఉంటుంది అని చెప్పి గుర్తించారంట. రిగార్డ్లెస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద స్కిన్, స్కిన్ తో సంబంధం లేకుండా, అంటే whether they are black or white, they have their rights and freedom. అంటే వాళ్ళు బ్లాక్ పీపుల్ అన్నా వైట్ పీపుల్ అన్నా సంబంధం లేకుండా వాళ్ళకి రైట్స్ ఉంటాయి, ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి రికగ్నైజ్ చేసేది, దాన్ని రీప్లేస్ చేసిందంట, దీన్ని అపార్థిడ్ని. The day had come about through the unimaginable sacrifice of thousands of my people whose sufferings and courage can never be counted or repaid. I felt that day, as I have on so many other days, that I was simply the sum of all those African patriots who had gone before me. That long and noble line ended and now began again with me. I was pained that I was not able to thank them and that they were not able to see what their sacrifices had wrought. The day had come about through the unimaginable sacrifices of thousands of my people. మా పీపుల్లో కొన్ని వేల మంది అన్ఇమాజినబుల్, అంటే మనం ఊహించలేనటువంటి త్యాగాలు చేశారు. ఆ త్యాగాల యొక్క ఫలితమే ఇప్పుడు ఈ అపార్థులు అనేది రద్దు అవ్వడం అని చెప్పి చెప్తున్నాడు. పీపుల్ హూ సఫరింగ్స్ అండ్ కరేజ్ కెన్ నెవర్ బి కౌంటెడ్ ఆర్ రీపేడ్. వాళ్ళు చేసిన సఫరింగ్, వాళ్ళు పడిన బాధలు కానీ వాళ్ళకున్న ధైర్యాన్ని కానీ మనం లెక్కించలేము. అట్లానే మనం ఏది ఇచ్చి కూడా వాళ్ళ బాధల్ని కానీ ధైర్యాన్ని కానీ మనం లెక్క కట్టలేము. మనం తిరిగి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ని మనం కౌంట్ చేయలేము, రీపేడ్ తిరిగి చెల్లించలేము అని చెప్పి చెప్తున్నాడు. ఐ ఫెల్ట్ దట్ డే, యాజ్ ఐ హ్యావ్ ఆన్ so many other days, that I was simply the sum of all those African patriots who had gone before me. నాకన్నా చాలా మంది ఈ అపార్థుడికి వ్యతిరేకంగా పోరాడారు. నాకు ఇప్పటికీ కూడా నేను దానికి చాలా ఫీల్ అవుతున్నాను. ఐ హ్యావ్ ఆన్ సో మెనీ అదర్ డేస్ దట్ ఐ వాజ్ సింప్లీ ద సమ్ ఆఫ్ ఆల్ దోస్ ఆఫ్రికన్ ప్యాట్రైట్స్. ఆఫ్రికన్ ప్యాట్రైట్స్ చాలా మంది పోరాడారు అపార్థుడికి కోసం వ్యతిరేకంగా. వాళ్ళందరి యొక్క సమ్మె, వాళ్ళందరి యొక్క మొత్తమే నేను ఒక్కనే సాధించింది కాదు ఇది. వాళ్ళందరి యొక్క, మా అందరి యొక్క సమిష్టి విజయము. వాళ్ళందరూ కలిసి చేసిన త్యాగాలన్నీ కలిపితే నేను అవుతాను, అందులో నేను కూడా భాగము, అంతే తప్ప నేను ఒక్కడనే కాదు అని చెప్తున్నాడు. దట్ లాంగ్ అండ్ నోబుల్ లైన్ ఎండెడ్ అండ్ నౌ బిగేన్ అగైన్ విత్ మీ. ఆ లాంగ్, చాలా పెద్దదైనటువంటి ఉన్నతమైనటువంటి లైన్ అనేది ఎండ్ అయిపోయింది. ఏంటంటే పోరాటం అనేది, అపార్థుడు అనే పోరాటం అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నౌ బిగైన్ అండ్ అగైన్ విత్ మీ. ఇప్పుడు నా ద్వారా ఇంకా కొత్తది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు అపార్థుడు లేకుండా ఈక్వల్ రైట్స్తో, ఈక్వల్ ఫ్రీడమ్స్తో అందరూ కూడా జీవిస్తాము. ఈ ఉన్నతమైనటువంటి లైన్ నాతో స్టార్ట్ అవుతుంది అని చెప్పి, నా ప్రమాణ స్వీకారంతో స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఐ వాజ్ పెయిన్డ్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ దమ్. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను వాళ్ళెవరికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఆ ప్యాట్రియాట్స్, ఆఫ్రికన్ ప్యాట్రియాట్స్ చాలా మంది సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ని. వాళ్ళకి ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేను. అండ్ దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ దేర్ సాక్రిఫైస్ హ్యాడ్ రాట్. అట్లనే వాళ్ళు కూడా వాళ్ళు చేసిన త్యాగ ఫలితం, వాళ్ళు త్యాగం చేయడం ద్వారా ఏం సాధించారో అది వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు ఏం సాధించారో వాళ్ళు చూడలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు అమరులైపోయారు అని చెప్పి చెప్తున్నాడు. The policy of apartheid created a deep and lasting wound in my country and my people. All of us will spend many years, if not generations, recovering from that profound hurt. But the decades of oppression and brutality had another unintended effect, and that was that it produced the Oliver Tambo's, the Walter Sisulu, the Chief Luthalis, the Yusuf Dadus, the Bram Fishers, the Robert Sobukwas of our time, men of such extraordinary courage. The policy of apartheid created a deep and lasting wound in my కంట్రీ అండ్ మై పీపుల్. ఈ అపార్థుడు అనేది ఏం చేసిందంటే మా కంట్రీకి అట్లానే మా కంట్రీలో ఉన్న ప్రజలకి కూడా చాలా లోతైనటువంటి, అట్లానే ఎక్కువ కాలం ఉండేటువంటి గాయాన్ని క్రియేట్ చేసింది. అంటే బలమైన గాయాన్ని, ఎక్కువ కాలము బాధపడినటువంటి గాయం ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఆల్ ఆఫ్ us will spend many years, if not generations, recovering from the profound hurt.
మేము గనక ఆ లోతైనటువంటి ఆ స్ట్రాంగ్ హట్లోంచి గాయంలోంచి మేము బయట పడకపోయినట్లయితే ఇంకొన్ని సంవత్సరాలు ఇంకొన్ని జనరేషన్స్ ఈ అపార్థిలోనే ఉండిపోయేవి. బట్ ద డెకెడ్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ బ్రూటల్లీ హ్యాడ్ another unintended effect, and that was that it produced the Oliver Tombus. ఇంకా ఏమంటున్నాడంటే ఆ డెకెడ్స్ ఆఫ్ అప్రెషన్ కొన్ని దశాబ్దాల వరకు ఈ అణగదొక్కడం అనేది బ్రూటల్గా ఉండేది. అంటే బ్రూటాలిటీ అనేది అంటే క్రూరత్వం, ఇంకా వేరేది అన్ఇంటెంటెడ్ ఎఫెక్ట్, చాలా భయంకరమైనటువంటి ఎఫెక్ట్ చూపించింది. అండ్ దట్ వాజ్ ఇట్ ప్రొడ్యూస్, దీని ద్వారా ఎవరు ప్రొడ్యూస్ అయ్యారంటే గొప్ప గొప్ప లీడర్స్ ప్రొడ్యూస్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే ఆలివర్ టాంబూస్, ద వాల్టర్ సిసిలోస్, ద చీఫ్ లుతాలిస్, ద యోసెఫ్ డోడస్, ద బ్రామ్ ఫిషర్స్, ద రాబర్ట్ సుబ్క్వాస్ ఆఫ్ అవర్ టైమ్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పుకున్న పేర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా పోరాడారు అపార్థుడికి వ్యతిరేకంగా. మెన్ ఆఫ్ సచ్ ఎక్స్ట్రాఆర్డినరీ, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళకి అసాధారణమైనటువంటి ధైర్యము ఉన్నదని చెప్తున్నాడు, ఉండేది అని చెప్పి చెప్తున్నాడు. Extraordinary courage, wisdom and generosity that their like may never be known again. చిందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరెవరైతే ఈ అపార్థిడికి వ్యతిరేకంగా పోరాటం చేశారో ప్యాట్రియట్స్, ఆఫ్రికన్ ప్యాట్రియట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ధైర్యం అనేది ఎక్స్ట్రాడినరీ అంట. విజ్డమ్, వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ, వాళ్ళ యొక్క జనరాసిటీ, వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కానీ, దట్ దేర్ లైక్ మే నెవర్ బీ నోన్ అగైన్, అటువంటి వాళ్ళు మళ్ళీ కూడా ఈ ఆఫ్రికన్ గడ్డ మీద పుట్టరు, అటువంటి వాళ్ళు మనకి మళ్ళీ చూడము అని చెప్పి చెప్తున్నాడు. పెర్హాప్స్ ఇట్ రిక్వైర్స్ సచ్ డెప్త్స్ ఆఫ్ అప్రెషన్ టు క్రియేట్ సచ్ హైట్స్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా చెప్తున్నాడు ఏమంటే ఇట్ రిక్వైర్స్ సచ్ డెప్త్స్ ఆఫ్ అప్రెషన్, ఎంత బాగా అణగదొక్కితే అంత గొప్ప వ్యక్తులు పుడతారంట. అంటే ఎంత ప్రాబ్లమ్స్ ఎంత గట్టిగా ఫేస్ చేస్తే అంత ఉన్నతమైన వ్యక్తిత్వం మనలో బయటకు వస్తుందని చెప్పి ఇక్కడ నెల్సన్ మండేలా చెప్తున్నాడు. మై కంట్రీ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ జెమ్స్ దట్ లై బినీత్ ఇట్స్ సాయిల్. మా కంట్రీ అంటే నెల్సన్ మండేలా యొక్క కంట్రీ అంటే సౌత్ ఆఫ్రికా రిచ్ ఇన్ మినరల్స్, కొన్ని వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయంట, ఎక్కువగా ఉన్నాయంట, జెమ్స్, అట్లానే రాళ్ళు కానీ, రంగురాళ్ళు కానీ, డైమండ్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయంట. ఎక్కడ? దట్ లై బినీత్ ఇట్స్ సాయిల్, ఆఫ్రికన్ సాయిల్ లోపల. But I have always known that its greatest wealth is its people, finer and truer than purest diamond. నేను ఏమంటాడంటే నెల్సన్ మండేలా, మా సాయిల్లో జెమ్స్, రిచ్ మినరల్స్ ఉన్నాయి, కానీ డైమండ్స్ ఉన్నాయి, కానీ అంతకంటే గొప్పమైనవి విలువైనవి ఏంటంటే, విలువైన సంపద అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు ఫైనర్, చాలా మంచి వాళ్ళు, అట్లనే ట్రూయర్, నిజాయితీగా ఉంటారు. ఎంత నిజాయితీగా, ఎంత మంచి వాళ్ళు అంటే ప్యూరెస్ట్ డైమండ్స్ కంటే కూడా మంచివాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. నిజమైన సంపద అంటే ఆఫ్రికాలో ఆఫ్రికన్ పీపుల్ అని చెప్పి చెప్తున్నారు. డైమండ్స్ కానీ, జెమ్స్ కానీ, మినరల్స్ కానీ కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్ that in the struggle that I learned the meaning of courage time and again. I have seen men and women risk and give their lives for an idea. It is from these comrades, ఈ కామ్రేడ్స్ నుంచి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆలివర్ టాంబో, వాల్టర్ సిసిలు, చీఫ్ లుతాలి ఎట్సెట్రా, ఈ కామ్రేడ్స్, ఈ పోరాట యోధుల నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే స్ట్రగుల్ దట్ ఐ లెర్న్డ్ మీనింగ్ ఆఫ్ కరేజ్. వాళ్ళు పోరాడిన విధానంలో నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను అంటే అసలు కరేజ్ అనే పదానికి అర్థం నేర్చుకున్నాను, ధైర్యం అనే దానికి అర్థం తెలుసుకున్నాను. టైమ్ అండ్ అగైన్ ఐ హ్యావ్ సీన్ మెన్ అండ్ ఉమెన్ రిస్క్ అండ్ గివ్ దేర్ లైఫ్స్ ఫర్ ఎన్ ఐడియా. ఒక ఐడియా కోసం అంటే ఒక భావజాలం కోసం చాలా మంది మెన్ ఉమెన్ ఏం చేశారు, వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ లో పెట్టారు. అంటే అపార్థులకు వ్యతిరేకంగా పోరాటంలో చాలా మంది అమలు అయ్యారని చెప్పి చెప్తున్నారు. ఐ హ్యావ్ సీన్ మెన్ స్టాండ్ అప్ టు అటాక్స్ అండ్ టార్చర్ వితౌట్ బ్రేకింగ్, షోయింగ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ దట్ డిఫైస్ ద ఇమాజినేషన్. ఇంకా నేను ఏమేమి చూశానంటే చాలా మంది మెన్ వాళ్ళు అవతల వాళ్ళు ఎంత అటాక్స్ చేసినా, ఎంత టార్చర్ చేసినా సరే వాళ్ళు బ్రేక్ అవ్వలేదు. అంటే అపార్థుడికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బయటికి వెళ్ళిపోలేదు, బ్రేక్ ఇవ్వలేదు. షోయింగ్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ని చూపించారు, ఆ పోరాటం యొక్క స్ట్రెంగ్త్ ని చూపించాడు. రెసిలియన్స్ అంటే ఇక్కడ ఇచ్చాడు, ద ఎబిలిటీ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ రికవర్ ఫ్రమ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఎంత కష్టాన్నైనా ఓడ్చారు, సిద్ధంగా ఉన్నారు. దట్ డిఫ్లైస్ ఇమాజినేషన్, డిఫైస్ అంటే ఏంటంటే అపోజ్, దట్ డిఫ్లైస్ ఇమాజినేషన్, మనం ఊహకు కూడా అందదంట, అంత గట్టిగా వీళ్ళు టార్చర్ ఎదుర్కొన్నారు, రెసిలియన్స్ గా ఉన్నారు.
ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, వాళ్ళ స్ట్రెంత్ ని చూపించారు అని చెప్తున్నాడు. ఐ లెర్న్ దట్ కరేజ్ వాజ్ నాట్ ద absence ఆఫ్ ఫియర్. ఇంకా నేను ఏం నేర్చుకున్నానంటే కరేజ్ అంటే ధైర్యం అంటే absence ఆఫ్ ఫియర్ కాదు, అంటే భయం లేకపోవడం కాదు. ధైర్యం అనే దానికి నిజమైన అర్థం ఏంటంటే భయం లేకపోవడం కాదు, బట్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్. భయాన్ని గెలవడమే ధైర్యం అని చెప్పి అంటున్నాడు. బట్ ద ట్రయంఫ్ అంటే గెలుపు, భయాన్ని గెలవడమే కరేజ్, ధైర్యం అంటున్నాడు. అంతే తప్ప భయం లేకపోవడం ధైర్యం కాదు, భయాన్ని గెలవడమే. ఏ భయం అయితే ఉందో మనకి ఆ భయం మీద మన గెలిపే ధైర్యము అని చెప్తున్నాడు. ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ హీ హూ డస్ నాట్ ఫీల్ అఫ్రైడ్ బట్ హీ హూ కాంక్వెర్స్ దట్ ఫియర్. బ్రేవ్ మ్యాన్, ధైర్యవంత మనుషులు అంటే ఎవరంట? నెల్సన్ మండేలా ప్రకారము హీ హూ డస్ నాట్ ఫీల్ అఫ్రైడ్, భయపడినవాడు. అసలు భయం అంటే తెలియని వాడు ధైర్యవంతుడు కాదంట నెల్సన్ మండేలా ప్రకారం. మరి ఎవరంట ధైర్యవంతుడు? నెల్సన్ మండేలా చెప్పిన దాని ప్రకారం బట్ హీ హూ కాంక్వెర్స్ దట్ ఫియర్, ఎవరైతే భయాన్ని జయిస్తాడో, భయాన్ని జయించిన వాడే బ్రేవ్ మెన్ అని చెప్పి మనకి నెల్సన్ మండేలా చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్. No one is born hating another person because of the color of his skin or his background or his religion. People must learn to hate, and if they can learn to hate, they can be taught to love. For love comes more naturally to the human heart than its opposite. Even in the grimmest times in prison, when my comrades and I were pushed to our limits, I would see a glimmer of humanity in one of the gods, perhaps just for a second, but it was enough to reassure me and keep me going. Man's goodness is a flame that can be hidden but never extinguished. No one is born hating another person because of the color of his skin. పుట్టుకతోనే ఎవరో కూడా ఎదుటి వాళ్ళని అసహించుకోవాలని, వాళ్ళ స్కిల్ కలర్ చూసి అసహించుకోవాలని, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అసహించుకోవాలని, లేదా వాళ్ళ రిలీజియన్, వాళ్ళ మతాన్ని చూసి అసహించుకోవాలని చెప్పి ఎవరికి కూడా పుట్టుకతో రాదు అసహ్యం అనేది ఎదుటి వాళ్ళ మీద. పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్. అసలు అసహించుకోవాలన్నా సరే, వాళ్ళని హేట్ చేయాలన్నా సరే అది కూడా నేర్చుకోవాలి. ఏదైనా జన్మతో రాదు కదా, నేర్చుకోవాలి. అండ్ ఇఫ్ దే కెన్ లెర్న్ టు హేట్, దే కెన్ బి థాట్ టు లవ్. ఒకవేళ జనాలు అసహించుకోవడం అనేది నేర్చుకున్నారు అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి మనం లవ్ చేయడం కూడా నేర్పించవచ్చు. ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురలీ టు ద హ్యూమన్ హార్ట్ దాన్ ఇట్స్ ఆపోజిట్. ఇంకా చెప్పాలంటే లవ్ చేయడం అనేది చాలా న్యాచురల్ గా వస్తుంది. దేనికి? మానవుని యొక్క హృదయానికి. దేనికంటే? దాని ఆపోజిట్ కంటే. దాని ఆపోజిట్ అంటే ఏంటి? లవ్కి ఆపోజిట్ ఏంటంటే హేట్. హేట్ కంటే లవ్ చేయడం అనేది చాలా న్యాచురల్ గా వస్తుంది మానవుని హృదయానికి అని చెప్తున్నారు ఎవరు? నెల్సన్ మండేలా. ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రెజెంట్. గ్రిమ్మెస్ట్ అంటే హారిబుల్, భయంకరమైన పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి ప్రెజెంట్లో ఉండేటప్పుడు. ఎవరు ప్రెజెంట్ ఉండేటప్పుడు? నెల్సన్ మండేలా. చెప్పుకున్నాం కదా, 30 years ఈయన జైల్లో ఉన్నాడు. వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఐ వర్ పుష్ టు అవర్ లిమిట్స్. అక్కడ నాతో పాటు నా కామ్రేడ్స్ కూడా ఉన్నారు, నాతో పాటు ఉన్నటువంటి పోరాట యోధులు కూడా ఉన్నారు. మా అందరినీ కూడా జైల్లో ఉంచారు. అప్పుడు పుష్ టు అవర్ లిమిట్స్, మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. జైల్లో ఉండేటప్పుడు మన రైట్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. ఐ వుడ్ సీ ఏ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ వన్ ఆఫ్ ద గాడ్స్. ఆ టైంలో కూడా నేను గ్లిమ్మర్ ఆఫ్ ద హ్యుమానిటీ, గ్లిమ్మర్ అంటే ఒక స్పార్క్, ఒక వెలుగు లాంటి చూశాడంటే. దేనికి వెలుగంట? మానవత్వానికి వెలుగంట. ఇన్ వన్ ఆఫ్ ద గాడ్స్, ఆ జైల్లో ఉన్న ఒక గాడ్ ఏం చూశాడంటే మానవత్వాన్ని చూపించాడంటే. పెర్హాప్స్ జస్ట్ ఫర్ ఏ సెకండ్, బహుశా అది చాలా చిన్నది అయి ఉండవచ్చు. అంటే ఏదో చిన్న మానవత్వాన్ని చూపేటువంటి సంఘటన ఏదో జరిగింది ఆయన జైల్లో ఉండేటప్పుడు. అది ఎవరు చేశారంటే అక్కడ ఉన్న గాడ్ చేశాడు. అది చాలా చిన్నదే, చాలా తక్కువ సమయమే చేశాడు. బట్ ఇట్ వాజ్ ఇనఫ్ టు రీఅష్యూర్ మీ. కానీ అది నాకు సరిపోతుంది. దేనికి? రీఅష్యూర్, నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం. రీఅష్యూర్ అంటే గివింగ్ కాన్ఫిడెన్స్. ఇట్ గేవ్ కాన్ఫిడెన్స్ టు మీ అండ్ కీప్ మీ గోయింగ్ ఆన్. ఓకే, మనం ఇక్కడ జైల్లో ఉన్నా సరే మన మీద కూడా ఈయన చిన్న మానవత్వాన్ని చూపించాడు అంటే మనం కూడా మంచి కోసం పోరాడాలి అని చెప్పి కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చింది అని చెప్తున్నాడు. మ్యాన్స్ గుడ్నెస్ ఈజ్ ఏ ఫ్లేమ్. మానవుల్లో మంచితనం అనేది ఒక అగ్ని లాంటిదంట. దట్ కెన్ బి హిడెన్. ఆ అగ్ని మనం దాయగలం, బట్ నెవర్ బి ఎక్స్టింగ్విష్డ్. కానీ ఎప్పటికీ కూడా అంతమైపోదు. మనలో మంచితనం అనేది ఉంటుంది, కాకపోతే అది ఒక్కొక్కసారి లోపల దాచివేయబడుతుంది.
అంతే తప్ప అది ఎప్పటికీ ఎక్స్టింగ్విషన్ అంటే పూర్తిగా అయిపోవడం అంటూ ఉండదు. అంటే మంచితనం అనేది లేకుండా ఉండదు. మనలో మంచితనం అనేది ఉంటుంది, కాకపోతే అది కొద్దిగా దాచివేయబడి ఉంటుంది, సరైన సందర్భంలో బయటకు వస్తుంది అని చెప్పి ఈ సెకండ్ పార్ట్ ని ఫినిష్ చేశాడు. పుష్ టు అవర్ లిమిట్స్ మీనింగ్ ఏంటంటే పుష్ టు ద లాస్ట్ పాయింట్ ఇన్ అవర్ ఎబిలిటీ టు బేర్ పెయిన్. అంటే చాలా తీవ్రంగా బాధను అనుభవించాడంట. పుష్ టు అవర్ లిమిట్స్ ఎక్కడ? జైల్లో. ఓరల్ కాంప్రహెన్షన్ చెక్. వాట్ డూ ద మిలిటరీ జనరల్స్ డూ? హౌ వాజ్ their attitude changed and why? Military generals saluted the Nelson Mandela. How was their attitude changed? Their attitude changed. Once they arrested Nelson Mandela, now they saluted. So in this way they changed their attitude. They showed their loyalty to the democratic government in South Africa. And why? Because apartheid was eradicated and they should be loyal to the democratic government. That's why they changed their attitude. Why were two national anthems sung? Two national anthems sung because two national anthems symbolizes two races in the South Africa, that is black and white. How does Mandela describe the system of government in his country? In the first decade, apartheid was full in form, and in the final decade, it overturned. And people replaced by one that recognized the rights and freedom of all people, regardless of color of their skin. What does courage mean to Mandela? Courage means not the absence of fear, triumph over the fear. What does he think is natural, to love or to hate? Nelson Mandela thought love is natural. How does Mandela describe the system of government in his country in the first decade and in the final decade of the 20th century? In the first decade, the better Anglo-Boer War and before Nelson Mandela won birth, the white-skinned peoples of South Africa patched up their differences and erected a system of racial domination against the dark-skinned peoples of their own land. And in the final decade, that apartheid system has been overturned forever and replaced by one that recognized the rights and freedoms of all peoples regardless of the color of their skin.